Hey guys, how are you? I hope you all are doing really good. ఇవాళ మనకి ఫస్ట్ సెషన్ ఫర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవాళ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ సి అంటే ఏంటి అనే దగ్గర నుంచి సి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, అసలు సిలో మనకి ఏమేమి ఉంటాయి, వాటి ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటాము, అందులో ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము క్లియర్ కట్ గా నేర్చుకుందాం. అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇంట్రడక్షన్ టు సి, అసలు సి అంటే ఏంటి అనేది ఇవాళ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్లీ మనకి సి అంటే ఏంటంటే సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రొసీడ్యూరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై ఇక్కడ డెనీ రిచీ. ఇక్కడ మనకి సి అనేది డెనీ రిచీ అనే అతను డెవలప్ చేశారంట ఇన్ 1970. ఇక్కడ మనకి 1970లో డెనీ రిచీ అనే అతను ఇక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. నెక్స్ట్, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్సో ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇక్కడ మనకి సి అనేది ఎక్కువగా దేంట్లో యూజ్ చేస్తామంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం అండ్ ఆల్సో ఎంబెడెడ్ సిస్టమ్స్ లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ సి వాస్ ఒరిజినల్లీ డెవలప్డ్ ఫర్ రైటింగ్ ది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఇక్కడ సి అనేది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రాయడానికి ఇక్కడ ఫస్ట్లీ డెవలప్ చేశారంట సి అనేది. నెక్స్ట్, ఇక్కడ మనకి సిలో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అదేంటంటే కంబైన్స్ ఫ్యూచర్స్ ఆఫ్ బోత్ హై లెవెల్ అండ్ ఆల్సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి సి అనేది బోత్ హై లెవెల్ అండ్ ఆల్సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కంబైన్ చేస్తుంట. ఇక్కడ హై లెవెల్లో ఏం చేస్తామంటే మనకి సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో పోర్టబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి లో లెవెల్ లాంగ్వేజ్ లో డైరెక్ట్ హార్డ్వేర్ ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది సి అనేది ఏంటి, బోత్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. And also ఇక్కడ many modern programming languages like C++, Java, Python and also C# are influenced by C. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. లైక్ ఏంటంటే ఇక్కడ మనకి C అనేది C++, Java, Python. ఇక్కడ ఫస్ట్లీ మనకి C అనేది డెవలప్ అయింది అనమాట. ఆ తర్వాతే మనకి జావా కానీ పైథాన్ కానీ C# కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా C నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన వచ్చిన లాంగ్వేజెస్. సో ఫస్ట్ మనకి సి అనేది ఫస్ట్ డెవలప్ అయింది. ఆ తర్వాత ఇక్కడ మనకి సి ప్రోగ్రామ్స్ ఆర్ కంపైల్డ్ మేకింగ్ దమ్ వెరీ ఫాస్ట్ అండ్ ఆల్సో ఎఫిషియంట్. ఇక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఆల్సో దీని వల్ల మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా అండ్ ఆల్సో ఎఫిషియంట్ గా అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఆల్సో గేమ్ డెవలప్మెంట్, డేటాబేసెస్ లైక్ MySQL అండ్ ఆల్సో కంపైలర్స్. సి అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో బాగా యూజ్ చేస్తారండి అండ్ ఆల్సో ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు, గేమ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు, డేటాబేసెస్ లైక్ SQL లో కూడా మనం సి అనేది యూజ్ చేస్తాం అండ్ ఆల్సో కంపైలర్స్ లో కూడా మనం సి అనేది యూజ్ చేస్తాం. సి ఈజ్ ఆఫెన్లీ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సి అనేది మనకి చాలా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు లైక్ వాట్ ఈస్ సి అని చెప్పి. అప్పుడు చెప్పండి పాయింట్ అనేది, సి ఈజ్ ఏ మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి. బికాస్ ఇట్ ఈస్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ మెనీ అదర్స్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ సి డెవలప్ అయింది కదా, ఆ తర్వాత సిని చూసి చాలా లాంగ్వేజెస్ అనేవి డెవలప్ అయినాయి. సో అందుకే మనం సిని మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి సిలో. సింపుల్ అండ్ ఆల్సో ఫాస్ట్ స్ట్రక్చర్డ్. ఇక్కడ మనకి కోడ్ కూడా చాలా సింపుల్ వేలో ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ ఆల్సో స్ట్రక్చర్డ్. అంటే ఏంటంటే మనకి ఈచ్ లైన్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఈచ్ లైన్. నెక్స్ట్ వచ్చి మనకి సి అనేది పోర్టబుల్, రిచ్ లైబ్రరీ, మెమరీ మేనేజ్మెంట్ విత్ పాయింటర్స్ యూస్ చేసినప్పుడు మనం మెమరీ మేనేజ్మెంట్ కూడా చాలా హైలో ఉంటుందంట. అండ్ సపోర్ట్స్ లో లెవెల్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మనకి సి అనేది లో లెవెల్ ప్రోగ్రామ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఫీచర్స్ ఆఫ్ సి. ఇక్కడ మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ చూద్దాం. ఇక్కడ మనకి హ్యాష్ ఇంక్లూడ్ అని ఉంది చూసారా. ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. ఇక్కడ ఇది ఎందుకు రాసామంటే ఇక్కడ మనం స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ ఆల్సో అవుట్పుట్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ అనేది చేస్తున్నాం ఫస్ట్. సో దీని వల్ల ఏంటంటే ప్రింట్ఎఫ్ అండ్ ఆల్సో స్కాన్ఎఫ్ లాంటి ఫంక్షన్స్ ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఫస్ట్ ఇంక్లూడ్ అనేది చేస్తున్నాం ఇక్కడ ఇన్పుట్ అండ్ ఆల్సో అవుట్పుట్ ని. నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చి మనకి ఇంట్ మెయిన్. ఇక్కడ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ లోనే మనం ఏ కోడ్ అయినా సరే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం
ఇంట్ మెయిన్ అని రాసిన తర్వాతే మనం అందులో మనం మెయిన్ కోడ్ అనేది లైక్ నువ్వు పర్పస్ ఆఫ్ కోడ్ ఎందుకు రాస్తున్నాం అనేది మనం మెయిన్ ఫంక్షన్ లోనే రాస్తాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ ఆల్సో ఇక్కడ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రేసెస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోడ్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో కోడ్ ఎండ్ అయింది అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ హెలో వరల్డ్. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ హెలో వరల్డ్ అనే అవుట్పుట్ ని రావాలి కాబట్టి ఇక్కడ నేను ఈ లైన్ ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. అందుకని ఈ కోడ్ అనేది రాసాం. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ 0. ఈ రిటర్న్ 0 దేనికి యూజ్ చేస్తామంటే కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పి ఇక్కడ మనం రిటర్న్ 0 అని చెప్పి రాస్తున్నాం అనమాట. సో అందుకని మనం ఇక్కడ రిటర్న్ 0 అనేది యూజ్ చేస్తాం. సో ఇది మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ కదా సికి, ఇది మనం ఎలా ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తా. ఫస్ట్లీ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సి ఆన్లైన్ కంపైలర్ అని చెప్పి తీసుకుందాం. సి ఆన్లైన్ కంపైలర్ తీసుకుని ఇక్కడ నేను సెకండ్ లింక్ అనేది ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత మన ఇక్కడ బేసిక్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ అనేది రాద్దాం. కొంచెం లోడ్ అవుతుంది. సో లింక్ అనేది ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ ఇక్కడ stdio.h అని చెప్పి నేను ఇక్కడ రాసా. సో దీనివల్ల ఏంటి మనకు చెప్పాను కదా స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నా. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మెయిన్ ఫంక్షన్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇందులో మనం కోడ్ అనేది రాస్తాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్ అని చెప్పి ఆర్ హెలో దీక్షిత అని చెప్పి నేను తీసుకుంటా. ఇక్కడ మనం సెమీ కాలం అనేది పెట్టాలన్నమాట. మనం సెమీ కాలం పెట్టకపోయినా సరే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంటుంది. చూపించి ఇక్కడ తర్వాత నేను ఇక్కడ రిటర్న్ 0 అని చెప్పి తీసుకుని నేను దీన్ని రన్ చేస్తా. మనకు అవుట్పుట్ అనేది వచ్చిందో చూద్దాం. ఇక్కడ నాకు ఎర్రర్ అనేది వచ్చింది, ఎందుకో చూద్దాం. ఇక్కడ కంపైలేషన్ టెర్మినేటెడ్ అంట, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చెప్పి ఇచ్చాడు. ఏంటి ఓకే, ఇక్కడ నేను డాట్ ప్లేస్ లో నేను ఇక్కడ జస్ట్ కామా పెట్టేశాను అనమాట, అందుకే నాకు ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ చూడండి, హెలో దీక్షిత అని చెప్పి వచ్చింది అనమాట. సో ఇలా మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రాస్తాం. సో ఇలా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇది మనకి బేసిక్ కోడ్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ సో ఇవాళ సెషన్లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ సి గురించి నేర్చుకున్నాం, ఫీచర్స్ ఆఫ్ సి, బెనిఫిట్స్ ఆఫ్ సి అండ్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. రేపటి సెషన్లో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.